హాయ్! వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హెల్తీ బీట్రూట్ ఫ్రై అయితే చేయబోతున్నానండి. బీట్రూట్ చాలా మంచిదండి. మనం ఇలా పచ్చిగానే తినొచ్చు. పిల్లలు తినరు కాబట్టి ఇలా ఫ్రై చేస్తున్నాను ఇవాళ నేను. బీట్రూట్‌ని తీసుకొని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం. అందులో మనకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు యాడ్ చేస్తున్నానండి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక 5, 6 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది లైట్‌గా వేగిన తర్వాత బీట్రూట్ యాడ్ చేసుకోవటమే. ఇదిగోండి, ఇప్పుడు బీట్రూట్ అయితే యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కలపెట్టుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో మనం కలబెట్టుకుంటూ ఉండాలండి అడుగంటకుండా. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు యాడ్ చేసుకుందామండి. ఒక పావు స్పూన్ అయితే పసుపు, అలాగే ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఇంకా వేయించుకున్నామండి బీట్రూట్ అనేది. అప్పుడు ఉప్పు ఇవన్నీ మనకి ముక్కలకు బాగా పట్టి ఇంకా బాగా వేగిద్ది. ఇదిగోండి, మనకి ఆల్మోస్ట్ బీట్రూట్ అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు పుట్నాల పొడి అయితే యాడ్ చేసుకోవాలండి. మన రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఎందుకంటే బీట్రూట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం పట్టిద్ది ఇందులో. మీకు బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా బాబుకి పచ్చి బీట్రూట్ ఇస్తే అసలు తినడు, కానీ ఇలా చేసి పెడితే మాత్రం బాగా తింటాడు వాడు. అలాగే చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టండి. రక్తం అనేది బాగా పట్టిద్ది బీట్రూట్ ఎక్కువ వాడితే. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్‌లో కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.